సుదీర్ఘమైనటువంటి ప్రసంగం కాదు కానీ ఏదో కొన్ని నాకు తెలిసినటువంటి నా అనుభవంలో నుంచి ఒక 3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మొట్టమొదటగా నా తమ్ముడికి చెప్పాలనుకున్నటువంటి మొట్టమొదటిది ఏమంటే, నా తమ్ముడు మొట్టమొదటి చేయాల్సిన పని ఏమంటే, తన సంసార జీవితము సాఫీగా సాగాల అని తను అనుకున్నట్లుగా అయితే తను చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏమంటే, తన భార్య ఏం చేసినప్పుడు కూడా తను ఏం చేయాలంటే తన భార్యకి థ్యాంక్స్ చెప్పడం నేర్చుకోవాలి. తమ్ముడా గుర్తుపెట్టుకో, ఏం చేయాలి? నువ్వు థ్యాంక్స్ చెప్పాలా. అర్థమవుతుందా? ప్రేమని దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా. చాలా మంది భర్తలు ఈ విషయంలోన మిస్ అవుతూ ఉంటారు. నిజంగా వారు మన కోసం చేసినటువంటి త్యాగం అంతా ఇంత కాదు. నిజంగా మనం ఏమిచ్చినా పురుషులుగా వారి యొక్క రుణమును మన జీవితంలో తీర్చుకోలేము, తెలుసా? కనుక దయచేసి గమనించవలసింది ఏమంటే, నీ భార్యకి అన్ని వేళలా నువ్వు చేయాల్సిన పని ఏమంటే, మొదట ఆమెకి థ్యాంక్స్ అప్రిషియేట్ చేయి ఆమెని. చాలు, అదొక్కడే చాలు. చాలాసార్లు వాళ్ళు ఎంతో కష్టపడి వంట చేస్తారు మన కోసం. మనం ఏం చెప్తామని ఎదురు చూస్తూ ఉంటారు. మనం ఏమీ చెప్పుకోకుండా చక్కగా తిని చేయగడుకొని మనం లేచి వెళ్ళిపోతే వాడు ఫీల్ అవుతారు, తెలుసా? నా అనుభవంలో నుండి చెప్తున్నాను, తమ్ముడా నువ్వు థ్యాంక్స్ అభినందించు. అలాగైనట్లుగా అయితే నువ్వు ఇంకా మెండైనటువంటి నీ భార్య వద్ద నుంచి మెండైనటువంటి ప్రేమను లేదా పరిపూర్ణమైన ప్రేమను పొందుకునేటువంటి అవకాశము నీకు దొరుకుతుంది. అలాగే రెండవదిగా నువ్వు చేయాల్సిన పని ఏమంటే, నీ భార్య విషయంలో నువ్వు చేయాల్సిన పని ఆమెని క్షమించు. అర్థమవుతుందా? నిన్ను నువ్వు ఏ రీతిగా అయితే క్షమించుకుంటావో అలాగే నీ భార్యను కూడా నువ్వు చేయాల్సిన పని ఏమంటే క్షమించాలా. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, భార్యలు బలహీనమైన ఘట్టములను ఎరిగి వారితో మీరు ఎలా కాపురం చేయాలంట? జ్ఞానముతో కాపురం చేయాలంట. అర్థమవుతుందా? పేతురు పత్రిక 3వ అధ్యాయంలో మనము 7వ వచనంలో ఈ మాట మనం వింటాం. నువ్వు క్షమించడం నేర్చుకోవాలి. అర్థమైంది? అయిన దానికి కాని దానికి చిరాకు పడద్దు, కోపపడద్దు, తొందరపడద్దు. అంతకని అలాగే మూడోది నువ్వు చేయాల్సిన పని ఇంకొకటి ఏమంటే, తనేం చెప్పినప్పుడు కూడా వినటానికి వేగురుపడు, మాట్లాడడానికి నిదానించు. నీ మాట ఎలాగైతే నీ భార్య వినాలని, శ్రద్ధగా వినాలని, బాధ్యతతో వినాలని నువ్వు అనుకుంటావు, అలాగే నీ భార్య చెప్పేటువంటి విషయాలను కూడా నువ్వు విను. ఈ రోజుల్లో మనము మరి ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి దినాల్లో ప్రతి ఒక్కరు కూడా బిజీ 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 బిజీ. భార్యతో మరి ముఖ్యంగా కుటుంబంతో పిల్లలతో సమయాన్ని గడిపేటువంటి సమయము ఉండటంలే. అసలు వాళ్ళు మాట వినటం, వారిని పట్టించుకోవటం, వారిని ప్రేమించడం, క్షమించడం తర్వాతే కాదు, మొదట వారు మాట వినే పరిస్థితి కూడా ఉండటం లేదు. ఏమనంటే, మీకోసమే కదా నేను కష్టపడుతున్నాను, మీకోసమే కదా ఈ ప్రయాస అంతా అని చెబుతున్నాను. ఆ తర్వాత వారు వెలకట్టలేనటువంటి విలువైన జీవితాన్ని కోల్పోయిన తర్వాత బాధపడుతున్నటువంటి సందర్భాలు. మన ముఖ్యంగా నా జీవితంలో అనుభవం ఏమంటే, మా అమ్మ ఈ లోకయాత్రను ముగించుకొని దేవుని వద్దకు వెళ్ళినప్పుడు చాలాసార్లు మా నాన్న నాకు చెప్పే మాట ఏమంటే, నాయన కోడలు జాగ్రత్త, కోడలు జాగ్రత్త, కోడలు జాగ్రత్త. కారణం ఏమంటే, మా అమ్మ ఉన్నంతకాలం మా నాన్నకి మా అమ్మ విలువ తెలియరాలే. ఆ తర్వాత మా అమ్మ విలువ తెలిసి వచ్చింది. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. మంచిదే, మన పెద్దవాళ్ళు వారి అనుభవాల నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాల్సిందే. అలాగే నేను నీ సీనియర్గా చెప్తున్నాను, మొదట అమ్మాయి మాట విను. నువ్వు అలాగా ముందుకు వెళ్ళగలిగినట్లు కదా. మొదట ఏం చేయాలా? థ్యాంక్స్ చెప్పు. రెండోది క్షమించు, ఫర్గివ్నెస్ కలిగి ఉంది. మూడోది విను, జాగ్రత్త. వినటానికి వేగరపడు, మాట్లాడడానికి నిదానించు. ఈ 3 నువ్వు చేయగలిగితే నీ జీవితంలో ఇంకా నీకు మనసులో మనం తలంచుతామో లేదా ఏదైతే మనకు ఒక లిస్ట్ ఉంటుందో ఆ లిస్ట్ అంతా మనము మోకాల మీదకి వచ్చి చదివేస్తాం. అలా కాకుండా మనం దేవుని వాక్యాన్ని మొదట మనం చదివి, ప్రార్థనకి జీవమైనటువంటి వాక్యాన్ని మనం చదివి ప్రార్థన చేసినప్పుడు ఏం ప్రార్థన చేయాలో మనకు తెలుస్తుంది, ఏం ప్రార్థన చేయకూడదో మనకు తెలుస్తుంది, ఏది అవసరమో ఏది అనవసరమో మనకు తెలుస్తుంది. కానీ ఖచ్చితంగా మీరు వాక్యాన్ని చదివి ప్రార్థన చేయండి. మూడోది మీరు చేయాల్సిన పని ఏమంటే, సహవాసానికి వెళ్ళండి. ఎంత బిజీ అయినా ఉండండి, ఏం చేయాలా? సహవాసంకి
వెళ్ళండి ఖచ్చితంగా. అంటే మీరు ఏ చర్చ తెలియదంటే మీ ఉద్యోగ రీతి మీరు ఒకవేళ బయట ఉన్నప్పుడు కూడా మీకు అందుబాటులో ఉన్నటువంటి ఆత్మీయంగా వాక్యానుసారంగా ఉన్నటువంటి సంఘానికి మీరు అందుబాటులో ఉండాలి. మీరు దేవునికి ప్రాధాన్యతనిస్తే అలాగే దేవునిలో మీకు కూడా ప్రాధాన్యత ఉంటుంది తెలుసు. మీరు దేవునికి ప్రాధాన్యత లేకపోతే మీకు కూడా దేవునిలో ఏ ప్రాధాన్యత ఉండదు తెలుసా. కనుక దయచేసి ఈ 6 విషయాలు మర్చిపోకుండా చేయాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. చివరిగా 7వ మాట ఏమంటే నీ ఫ్యామిలీని అనగా నీ భార్యని పిల్లలు మాత్రమే కాదు నీ తల్లిదండ్రులను తోబుట్టులను కూడా ఖచ్చితంగా జ్ఞాపకానికి పెట్టుకో. అది నీ బాధ్యత, అది నీ కుటుంబంలో ఒక భాగం తెలుసా. ఆ విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఎందుకంటే తల్లిదండ్రుల విషయంలోనే దేవుడు తన దీవెనను ప్రారంభించాడు తెలుసా. ఆయుష్ అంటాడు, ఆశీర్వాదం అంటాడు దేవుడు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే సంపాదనలో పడిపోయి మన పనిపాట్లో బిజీ అయిపోయి తల్లిదండ్రులను తోబుట్టులను కుటుంబాలను పట్టించుకోము. డబ్బు సంపాదించే యంత్రాలాగా తయారవుతూ ఉన్నాం. ఈరోజు చాలా మరి ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలుగా మరి ఏ సమస్య లేకుండా ముందుకెళ్తున్నటువంటి వారు ఈరోజు మరి చిన్న చిన్న కుటుంబాలుగా ఉండి కూడా వారు సవ్యంగా వారి కుటుంబ జీవితాన్ని ముందు కొనసాగించలేకపోవడానికి గల కారణం ఏమంటే వారితో పాటు వారి కుటుంబాలు లేకపోవడం, అంటే వారి తల్లిదండ్రులు తోబుట్టు లేకపోవడం తెలుసా. కనుక దయచేసి నువ్వైతే ఈ పొరపాటు చేయొద్దని ప్రభు పేట మనం చేస్తున్నాను. నీ అన్నగా నేను చాలాసార్లు మన గ్రామంలో కానీ నా ఇంట్లో కానీ ఏ చిన్న కార్యమైనా పరిగెత్తుకొని బెంగళూరు నుంచి ఇక్కడికి రావడానికి గల కారణం ఏమంటే అదే, మనం ఎంత ఎత్తుగా ఎదిగినా మన కుటుంబం మనతో లేకపోతే మనం ఒంటరి వారమే అవుతాం. కనుక 7 విషయాలు నువ్వు కలిగి ఉండాలని ప్రభు పేట మనం చేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన నామానికి మహిమ తెచ్చుకున్నాను గాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్.